దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నాందేడ్లో సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణులు మంచి జోరు మీదున్నాయి. ఇదే ఊపితో మరికొన్ని బహిరంగ సభలు నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పార్టీ కింది స్థాయి నుంచి క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల కీలక నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా విపక్షాల ఎన్నికల ఖర్చును సైతం తానే భరిస్తానంటూ సంచలన ప్రకటన కూడా చేశారు. కొందరు అగ్రనేతల్ని తన వైపుకు తిప్పుకున్న కేసీఆర్ వారితో కలిసి చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మంచి స్పందన కూడా వచ్చింది. మరోసారి కేసీఆర్ భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1,00,000 మందిని సమీకరించాలని చూస్తున్నారు. అనుకున్నదే తడువుగా సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఔరంగాబాద్ సభలో భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతో పాటు తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల నేతలు పార్టీలో చేరుతున్నారు. అక్కడి ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై బీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి సారించింది. నాందేడ్, షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్ జిల్లాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ ఇప్పటికే మహారాష్ట్రలో 2 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలకు జనాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇదే జోష్ తో ఈసారి ఔరంగాబాద్ లో 3వ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. మహారాష్ట్ర విషయంలో కేసీఆర్ మొదటి నుంచి కూడా మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్, షోలాపూర్ లాంటి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే 4వ సభను షోలాపూర్ లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో షోలాపూర్ కూడా భాగంగా ఉండేది. ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. అందుకే ఇక్కడ వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలన్న కేసీఆర్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో, ఎవరెవరు ఆయన పార్టీలో చేరుతారో, ఎంతవరకు మద్దతు లభిస్తుందో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.